హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇది మా థర్డ్ డే. ఫస్ట్ డే వచ్చేసి వేములవాడ, కొండగట్టు అండ్ మేడారం 3 దర్శనాలు అయిపోయినాయి. దాని తర్వాత సెకండ్ డే మేడారంలోనే ఉన్నామన్నమాట. మంచిగా వండుకొని తిని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి షాపింగ్ చేసి, అండ్ ఇది థర్డ్ డే మార్నింగ్ అక్కడే మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయినాము. ఇది రామప్ప టెంపుల్ ములుగు డిస్ట్రిక్ట్లోనే ఉంది కాబట్టి దగ్గరే. మేడారం నుంచి 1 అవర్ డిస్టెన్స్ అనమాట. అండ్ ఓపెన్ ప్లేస్తో చాలా బాగుంది. అండ్ ఏంటి అంటే ఈ టెంపుల్కి మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైం. ఇక్కడ 2 టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అందరూ వెళ్తున్న టెంపుల్ కాకుండా దాని పక్కకి అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న టెంపుల్ ఏంటి అంటే అందులో నందికి కాళ్ళు చెవులు అవన్నీ విరిగిపోయి ఉన్నాయి. అక్కడ పూజలు ఏం జరగట్లేదు అనమాట. సో ఇది వచ్చేసి శివుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెంపుల్. అండ్ ఇక్కడ కట్టడాల కోసం నేను ఆల్రెడీ చెప్పాను, ఎంత చెప్పినా తక్కువే. ఆ ఉష్కెలో నడుస్తుంటే భలే అనిపించింది మాకైతే. అండ్ నంది కూడా చాలా పెద్దగా ఉంది అని చెప్పా కదా నేను ఆల్రెడీ. సో చాలా బాగుందన్నమాట. శివుడు అయితే ఇంకా ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉన్నాడు. అండ్ ఇక్కడ స్తంభాల పైన ఉన్న ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా అనమాట. అంటే ఒక స్తంభం పైన ఉన్నది ఇంకో స్తంభం పైన లేదు. అండ్ రష్ కూడా చాలానే ఉంది, ఎందుకంటే జాతర టైం కూడా కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి అలా వెళ్తూ ఉంటారు. అండ్ మేము వెళ్ళింది కూడా ఎగ్జాక్ట్గా మండే. సో రష్ అయితే ఎట్లా అయినా ఉంటుంది కదా. ఈ స్తంభాలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే టచ్ చేస్తుంటే కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఒక దానిపైన ఉన్న డిజైన్ ఇంకొక దానిపైన లేదు, నేను చెప్పా కదా ఆల్రెడీ. సో ఒక్కొక్క స్తంభం ఒక్కొక్కలాగా అనమాట, అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ ఒక స్తంభం మొత్తం ఒకటే రాయితో చెక్కారంట. అండ్ నంది చెప్పా కదా టెంపుల్కి ఆపోజిట్లో చిన్న కట్టిన దాంట్లో ఉంది అని చెప్పి. ఇంకా కొంచెం ఫొటోస్ కూడా దిగినాం అనమాట. ఇంకా మా ఈ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. కొద్దిసేపు అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకొని ఫొటోస్ దిగడం అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ మేము వచ్చింది భద్రకాళి టెంపుల్కి. భద్రకాళి టెంపుల్ అంటే ఎంత బాగుంటుందంటే అమ్మవారు అంత బాగుంటారనమాట ఇక్కడ. సో మాకైతే చాలా ఇష్టం. ఇది మేము సెకండ్ టైం విజిట్ అనమాట. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు రామప్ప టెంపుల్ ములుగు డిస్ట్రిక్ట్ కాబట్టి ఇవన్నీ వరంగల్లో ఉంటాయి. మాకు టైం లేకుండే, సో డైరెక్ట్ మేడారం వెళ్ళిపోయినాము. ఈసారి రామప్ప ఫస్ట్ అందుకే చూసుకొని తర్వాత భద్రకాళికి వచ్చేసాం అనమాట. అండ్ దాని తర్వాత ఇది 1000 పిల్లర్ టెంపుల్. 1000 పిల్లర్ టెంపుల్ రామప్ప టెంపుల్ సిమిలర్గా ఉన్నాయి అని చెప్పా కదా నా షార్ట్ వీడియోలో. ఏంటి అంటే స్తంభాలన్నీ అలానే ఉంటాయి, పైన దీనికి గోపురంలాగా ఎత్తుగా రాలేదు, కానీ అక్కడ అది ఉందన్నమాట, అంతే డిఫరెన్స్. అండ్ ఇది నా రీక్రియేట్ చేస్తున్న వీడియో అనమాట నా ఓల్డ్ ఫొటోస్కి. అండ్ ఫ్యామిలీతో ఫొటోస్ దిగినాం, అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. 1000 పిల్లర్ టెంపుల్కి ఇంకా భద్రకాళి టెంపుల్కి 10 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. అండ్ ఐనోలు మల్లన్న టెంపుల్ దగ్గరికి మేము వెళ్ళేసరికి బోనాలు చేస్తున్నారు. నైట్ 10:30 అవుతుంది అప్పుడు. అండ్ ఫైనల్లీ మేము దర్శనం చేసుకున్న రోజు దేవుళ్ళ అలంకరణ ఇదనమాట. ఫొటోస్ తీసుకున్నాం.